భూమి సమస్యలపై ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న విజయవాడ ఎంబీవీకే భవన్ లో సదస్సు నిర్వహిస్తున్నామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రామకృష్ణ తెలిపారు. సెంటు భూమి లేక గూడులేని ప్రజలు చాలా మంది దేశంలో ఉన్నారని, వారికి దేవాదాయ పంజర భూములను పంచాలని డిమాండ్ చేశారు. పేదలకు భూములు పంచాలని కోరుతూ భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఏఐకేఎంఎస్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో విజయవాడలో భూమి సమస్యలపై రాష్ట్ర సదస్సును నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాల్సిందిగా రైతు కూలీలకి, వ్యవసాయ కూలీలకి, ప్రజానీకానికి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గం పిలుపునిస్తూ ఉంది. గత ఐదు దశాబ్దాలుగా ఏఐకేఎంఎస్ రైతు కూలీల సమస్యల మీద, కౌలు రైతుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది. మరీ ముఖ్యంగా తెలంగాణ, నక్సల్బరీ, శ్రీకాకుళ, గోదావరిలోయ పోరాటాల స్ఫూర్తితో దున్నేవానికే భూమి కోసం పనిచేస్తూ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు పైగా పోడు భూముల్ని, బంజరు భూముల్ని, దేవస్థాన ధర్మాదాయ భూముల్ని పేదలకు పంపిణీ చేసినటువంటి చరిత్ర ఏఐకేఎంఎస్కు ఉంది. అటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఏఐకేఎంఎస్ భూమి సమస్యల మీద రాష్ట్ర సదస్సు నిర్వహించుకోబోతూ ఉంది. ఎందుకంటే ఈరోజు కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలని అవలంబిస్తూ ఉంది. అలాగే వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 2020లో 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలని తీసుకొచ్చింది. ఈ నల్ల చట్టాలను రద్దు చేయాలనే దాదాపు 13 నెలల పాటు రైతాంగం లక్షలాది మంది ఢిల్లీని చుట్టుముట్టారు. 13 నెలల పాటు ఆందోళన చేశారు. 720 మంది రైతులు అమరులైనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఉద్యమ ప్రభావంతోనే మోదీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలను కూడా వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు భూమి ఒక కేంద్రంగా ఉంటూ కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకి ఇప్పుడున్నటువంటి పాలకవర్గాలకు అప్పచెప్పేటువంటి విధానాలే కొనసాగుతూ ఉన్నాయి. స్వామినాథన్ రూపొందించినటువంటి సిఫార్సుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. ఈరోజు వేల లక్షల కోట్ల భూమి, మిగులు భూమి ఉంది, దేవాదాయ భూమి ఉంది, ధర్మాదాయ భూములు ఉన్నాయి. అట్లా మిగులు భూమి ఉంది. సెంటు భూమి లేక కనీసం గూడు లేనటువంటి ప్రజలు లక్షల కోట్ల మంది ఈరోజు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తూ ఉంది. వాళ్ళకి ఎకరం చెప్పిన పంచినా కానీ ఇంకా భూమి మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక సెంటు భూమి ఇచ్చి మేము భూమి ఇచ్చామని చెప్పేసి పాలకవర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. ఈరోజు 2 సెంట్లు భూమి ఇళ్ల స్థలానికి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఈరోజు మిగులు భూమిని, దేవాదాయ భూముల్ని, బంజరు భూముల్ని, ఈ భూముల్ని పేదవాళ్ళకు పంచాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మిగులు భూములన్నిటిని కూడా పంచండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.